పిచ్చోన్ చేతికి రాయిచ్చినట్టే చేసిండ్రు కావచ్చు అమెరికా దేశం పబ్లిక్. మరి లేకుంటేంది, ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ ట్రంప్. సుంకాల పేరుతోని సుడిగుండాలు సృష్టించిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంలో చదువుకునే పిల్లల గొంతు విసికినట్టు చేసే నిర్ణయాలు తీసుకోను ఉపాయం చేస్తున్నాడట. ఆ దేశానికి చదువుకోను పోయి ఆ చదువు అయిపోయినాక ఇంకో 3 ఏళ్ళు అక్కడనే ఉండి ఉద్యోగం ఎంకులాడుకునే ఛాన్స్ ఉండేది. దాన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారట. ఆగో దాన్ని ఇప్పుడు తీసేసి పిల్లల చదువు అయిపోగానే ఎవరి దేశం వాళ్ళు పోయేటట్టు చేసే చట్టం చేస్తాడట. ఒకవేళ ఆ చట్టం పాస్ అయితే మన పిల్లగాళ్ళు 3 లక్షల మందికి ఎక్కువనే వెనుకకు రావాల్సి వస్తుందట. ఇసొంటి నిర్ణయం తీసుకొని బయట దేశాల పిల్లల నోట్లే మన్నుగొట్టుడే కాదు, అక్కడి కంపెనీలకు కూడా కష్టకాలమే తీసుకొచ్చే ఆలోచన ఇది అని అంటురు కొందరు. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ పైసలకు ఎక్కువ కష్టపడి పని చేస్తారు, అట్లా మాకు లాభాలు వస్తాయి. అసొంటి బంగారు బాతును చంపితే మేము ఏం కావాలి అన్నట్టు కంపెనీలు లాభోదిబో అంటున్నాయట. ఒకవేళ ఆ నిర్ణయమే చట్టం అయితే ఇక్కడ నుంచి కొడుకును బిడ్డను అమెరికాకు పంపిన అయ్యవ్వల ఆశలు గంగలగాల్సినట్టే అయితాయట. అమెరికాలో కొలువు చేసుకుంటా ఇంతో కొంత సంపాదించి ఇండియాకు పంపితే ఇన్ని రోజులు అయ్యవ్వలు పడ్డ కష్టాలు తీరుతాయి. కానీ అట్లా కాకుండా ఆ కంట్రీ ట్రంప్ ఉపాయం చేస్తున్నాడట. ఏమంటే అమెరికా దేశానికి అధ్యక్షుడు అయిండో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కలను భయపెట్టే పని చేస్తున్నాడు. నిజంగా పిచ్చోన్ చేతికి రాయిచ్చినట్టే అవుతున్నది అని అంటుర్రు పిల్లలను అమెరికాకు పంపిన ఇక్కడ అయ్యవ్వలు.